బాధపడేది ఒకటే. చాలా పర్యాయాలు అక్కడికి వెళ్ళి మాట్లాడాం మన నేషనల్ హైవే వాళ్ళతో. అంతకుముందు వెంకటరత్నం గారి విగ్రహం ఉన్నటువంటి అది చాలా పెద్ద సర్కిల్లో ఉండండి, సర్కిల్ డయామీటర్ తగ్గించి సెంటర్లోనే పెట్టండి. ఆ విధంగా మీరు రాష్ట్ర లిఖితపూర్వకంగా కూడా హామీ ఇచ్చారు. ఆ రోజున వజీర్ గారు వాళ్ళకి అక్కడ విగ్రహాన్ని అవతలి తరలించేటప్పుడు మీరు రిటర్న్గా కాగితం ఇచ్చారు. దాన్ని మీరు అమలు చేయాలి అని చెప్పి కోరినా తీసుకొచ్చి ఒక పక్కన పెట్టారు. మేమందరం కూడా ఈరోజు ముఖ్యంగా అడిగేది ఏంటంటే, వెనకటి రోజుల్లో ఇక్కడ బెంజ్ కంపెనీ ఉంది కాబట్టి బెంజ్ సర్కిల్ అన్నారు. ఇవాళ బెంజ్ కంపెనీ లేదు ఇక్కడ. దీనికి కాకాని సర్కిల్ అనే పేరు పెట్టాలి అని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజయవాడ నగరపాలక సంస్థకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా భవిష్యత్తులో ఇది బెంజ్ సర్కిల్గా కాదు, కాకాని సర్కిల్గా పిలువబడాలి అని కోరుతా ఉన్నాను. ఈరోజు స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారి 52వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్రం అంతా కూడా ఆయన వర్ధంతిని ఇవాళ స్మరించుకుంటున్నారు. విజయవాడలో మన యలమంచిల రవి గారు ఎప్పటి నుంచో కూడా కాకాని గారి స్మృతుల గురించి ఆయన పోరాటం చేశారు. గతంలో బెంజ్ సర్కిల్లో 2018లో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో అది తొలగించే సమయంలో కూడా ఆయన ప్రత్యేకంగా ఇక్కడ ధర్నా చేయటం, మేము కూడా అందులో పాల్గొనటం, అట్లాగే గత 5 ఏళ్ళ నుంచి ఆయన అలాగే మేము కూడా గవర్నమెంట్ వారికి పలు విన్నతులు ఇవ్వటం, తిరిగి కాకాని గారి విగ్రహాన్ని అదే స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పేసి కోరటం జరిగింది. అయితే ఎన్హెచ్ఏ వాళ్ళు పెట్టిన దృష్ట్యా కొన్ని కారణాల దృష్ట్యా ఇక్కడ స్పేస్ సజెస్ట్ చేయటం, దానివల్ల ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఇదే రోజున మరి యలమంచిల రవి గారు గతంలో శాసనసభ్యులుగా చేశారు. వారి తండ్రి గారు యలమంచిల నాగేశ్వరరావు గారు కూడా శాసనసభ్యులుగా చేసి అందరూ కూడా కాకాని గారితో గొప్ప అనుభూతి చెందిన వాళ్ళందరూ కూడా ఒక జర్నీ ట్రావెల్ చేశారు. ఇవాళ ఆ తరం ఎవరైతే ఉన్నారో వడ్డే శోభనాగేశ్వరరావు గారు కానివ్వండి, మాజీ మంత్రివర్యులు, అలాగే శ్రీ వసంత నాగేశ్వరరావు గారు, అలాగే మరి పెద్దలు ఢిల్లీ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ నుంచి భాస్కర్రావు గారు కానివ్వండి, అలాగే పెద్దలు రత్నబోస్ గారు కానివ్వండి, ఆ పెద్ద తరం ఆనాటి తరం వారందరినీ కూడా చేకూర్చి ఇవాళ తిరిగి కాకాని గారి పేరు నిలబెట్టినటువంటి అన్నయ్య శ్రీ యలమంచిలి రవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన కృషి వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేయడం చాలా అభినందనీయం. ఒక్కటే చెప్పదలుచుకున్నాం, కాకాని గారికి రాష్ట్రం అంతా కూడా అభిమానులు ఉన్నారు. ఆయన అభిమానులు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటట్టు ప్రవర్తిస్తారని చెప్పేసి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. ఈరోజు వచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ పుస్తకం లాంచ్ గురించి కలపాల సూర్యనారాయణ గారి పుస్తకం లాంచ్ కూడా, సూర్యప్రకాష్ గారి లాంచ్ కూడా ఆయన పుస్తకం ఇవాళ యలమంచిల రవి గారి చేతుల మీదుగా, అలాగే పెద్దలు ఆయన అధ్యక్షతన ఈ సభలో వడ్డే శోభనాగేశ్వరరావు గారు కానివ్వండి, అలాగే పెద్దలు భాస్కర్రావు గారు కానివ్వండి, మరి అలాగే రత్నబోస్ గారు కానివ్వండి, ఇటువంటి పెద్దలందరూ కూడా వచ్చేసి యలమంచిల రవి గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే పేదవారికి కూడా కాకాని గారు ఎప్పుడూ పరితపిస్తుండేవారు, వారికి కూడా ఇవాళ పళ్ళు పలహారాలు అన్నీ కూడా చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మనస్పర్ధలు ఏమీ లేవు. ఆయన అభిమానులుగా మేము అందరం ఒకటే. తప్పకుండా ఇక ముందు కూడా ఆయన ఆశయాల సాధనకి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.